అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ నుంచి విడుదలైనటువంటి GoAP నంబర్ 138 1/12/2023 విడుదల చేయటం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి దివ్యాంగులకు ఒక శుభవార్త లాంటిది. ఈ జియో వలన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఒక సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్ అంటారు, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉన్న 12 నెలల కాలంలో 7 ప్రత్యేక సెలవు దినాలని మంజూరు చేస్తూ ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో ద్వారా వచ్చినటువంటి 7 రోజుల ప్రత్యేక సెలవును వారు కాన్ఫరెన్సులకు, సెమినార్స్కు, ట్రైనింగ్స్కు, వర్క్షాప్స్కు అటెండ్ అవటానికి వీలు కల్పిస్తూ విడుదల చేసినటువంటి జీవోగా దీన్ని మనం చూస్తున్నాం. ఈ జీవో వెలువడటానికి పూర్వమే కేంద్ర ప్రభుత్వం ద్వారా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ PwD యాక్ట్ 1995కు సంబంధించినటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ క్యాజువల్ లీవ్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించున్నారు. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ కౌన్సిల్ వారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, ఉద్యోగ సంఘాల వారందరూ విజ్ఞప్తి చేసిన అనంతరం ఎవరైతే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉన్నారో PwD వారు ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వారి యొక్క విధి నిర్వహణలో భాగంగా ఏమైనా వర్క్షాప్స్ కానివ్వండి, అదేవిధంగా సెమినార్స్కి, మీటింగ్స్కి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో 7 రోజుల ప్రత్యేక క్యాజువల్ లీవ్ను వారికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం అనేది ఒక క్యాలెండర్ ఇయర్లో వీటిని ఉపయోగించుకోవచ్చు. అనగా జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి 12 నెలల సమయంలో వీటిని ఉపయోగించుకోవచ్చు. వారికి ఉన్న ఇతర సెలవులతో పాటుగా ఈ 7 రోజుల సెలవుల్ని వారు వర్క్షాప్స్కు, కాన్ఫరెన్స్కు, సెమినార్స్కు, ట్రైనింగ్స్కు ఉపయోగించుకోవచ్చు. అది ప్రత్యేకంగా డిజేబిలిటీ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కోసంగా వినియోగించవచ్చు. ఇవి జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చే గుర్తింపు పొందిన నిర్దేశించినటువంటి కార్యక్రమాలకు మాత్రమే దీనిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఉత్తర్వులు తెలియపరుస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే సెలవును మంజూరు చేసేటువంటి అధికారి ఉంటారో వారికే ఈ 7 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ను మంజూరు చేసే అధికారాన్ని కూడా దాఖలుపరచడం జరిగిందని తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.